అసలు సిలువ మరణం అనేది ఏంటండి, నేను పుస్తకం చదివినప్పుడు పోయి నోషియన్స్ అనే కొంతమంది తెగ, అలాగా పర్షియన్స్ అనేవారు పూర్వకాలం ముందు ఉండేవారు. ఆ పర్షియన్స్ నుంచి ఈ పోయి నోషియన్స్ అనే కొంత సమాజం నుంచి ఈ సిలువ మరణాన్ని దత్త చేసుకున్నారు. ఎవరంటే రోమా ప్రభుత్వం వారు. అసలు ఇది యూదులకి అవమానకరమైన మరణం. యూదులకి ఒక అవమానకరమైంది. ఎలా చెప్పొచ్చంటే, ద్వితీయోపదేశకాండం తీయండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం తీయండి. 21వ అధ్యాయము అంటే యూదులకి మంచిది కాదు. 21వ అధ్యాయము 22, 23 చూడండి. చూసారండి, ఎక్కడ వేలాడదీయాలి? మాను మీద వేలాడదీసిన ఎడల ఎందుకు నిలవకూడదు? వేలాడదీయబడినవాడు దేవునికి ఎవరు? శాపగ్రస్తుడు. అబ్బా, దేవునికి శాపగ్రస్తుడు ఏంటండి? అసలు దేవుడంటే పిచ్చి ఆయనకి, దేవుడితో సమానమైన వాడు. కానీ ఇక్కడ ఈ మరణం ఎలాంటిదంటే, వేలాడదీయటం అనేది దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశము నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వాడిని పాతి పెట్టేయాలి. ఇది అవమానకరమైనది. ఏ మరణం? వేలాడదీసే మరణం మంచిది కాదు. ఇప్పుడు యూదుల్లోని అది అందరూ అవమానంగా భావిస్తారు. కానీ ఇప్పుడు యేసుప్రభు వారు ఎలాంటి మరణానికి సిద్ధమయ్యాడంటే సిలువ మరణానికి సిద్ధమయ్యాడు. ఒకటి, దేవునితో కీర్తిని పొందుకున్నవాడు, మహిమను పొందుకున్నవాడు, దేవునితో 100% సమానమైన వాడు. కానీ కిందకి దిగాడు మనుషుల పోలిగ్గా. మనుషులైతే మనుషులుగా జీవించడం ఏం పెద్ద కష్టమేం కాదు, మనందరం మనుషులుగా బ్రతుకుతున్నాం. కానీ బానిసగా అయిపోయాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. అది ఏ మరణం అంటే సిలువ మరణం. అది విధేయుడు త్యాగం చేసుకున్నాడు తన జీవితాన్ని. అలాంటి మనసు గలవాడు. అందుకే వాళ్ళు అసహ్యంగా చూస్తారు ఆ మరణాన్ని. అసలు మామూలుగా చూసినట్లయితే సిలువ అనే మాట ఆ సంభాషణలో క్రాస్, CROSS, క్రాస్ అనేది ఎవరైనా ఒకవేళ ఎక్కడైనా కూడా క్రాస్ అనే మాట రోమీయులు వాడరు ఆ మాట. ఎందుకంటే అదొక చెడ్డ పదం అది. అలాగే సిలువ అనే మాట కూడా రోమావారు సిలువ అనే మాటను ఒక చెడ్డ పదంగా చూస్తారు. అలాగే ఎవరైనా మాట్లాడితే వారిని ఇష్టపడరు. అలాంటి మరణాన్ని పొందుకోవడానికి యేసు ప్రభువు తను తగ్గించుకున్నారు. అదేదో మామూలుగా వచ్చేయలేదు. అంత ఘోరాతి ఘోరమైన మరణము, శాపకరణమైన మరణం. అంటే సిలువ అనేది నీచ స్థితికి సంబంధించినది. సిలువ ఎవరిని వేస్తారంటే ఒక నీచమైన కార్యం చేసిన వారికి వేస్తారు. మామూలు వాళ్ళకి ఎవరికి వేయరు.